భారత్ను ప్లాస్టిక్ భూతం భయపెడుతుంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తుంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వారా దేశాన్ని, రాష్ట్రాన్ని క్లీన్ చేద్దామని పిలుపునిస్తుంటే అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రకాశం జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మున్సిపాలిటీ అధికారుల తీరు అస్తవ్యస్తంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు అవినీతి బాట పట్టారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది అని గతంలో కోర్టులు ప్లాస్టిక్ పై నిషేధించాయి. అయితే వాటి అమ్మకాలు మాత్రం ఇప్పటికీ యథావిధిగా జరుగుతున్నాయి. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిశుభ్రం చేయాలని కృషి చేస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిషేధం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఎప్పటిలాగానే యథేచ్ఛగా ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తూ పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారు. ప్రతి మనిషి సగటున 25 నుంచి 60 గ్రాముల వరకు ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు పలు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన ప్రకాశం జిల్లాలో 22 లక్షల పైచిలుకు జనాభా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు. ప్రతిరోజు వినియోగిస్తున్న ప్లాస్టిక్ సంచులు చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి. చెత్తతో పాటు ప్లాస్టిక్ సంచులను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నా అవి భూమిలో కలిసిపోకుండా భూమి, వాయు కాలుష్యానికి కారణభూతంగా మారుతున్నాయని, ఇది మానవాళి అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజు పర్యావరణంలో ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం అనేది ప్రతి ఒక్క దాంట్లో వినియోగించడం జరుగుతుంది. దీనివల్ల భూమి, వాతావరణం మొత్తం కూడా కలుషితం అవుతుంది. దీని నుంచి మనం కాపాడుకోవాలంటే ప్రతి పౌరుడు కూడా ముందుకొచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని అతి త్వరలోనే నిర్మాణం చేసి మనము ముందుకు సాగాలని. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్లాస్టిక్ వాడకం మరీ ఎక్కువ సాగుతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంది. ఈ చెత్తలో అధిక భాగం ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, బాటిల్స్ ఉంటాయి. మరోవైపు ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం తీవ్ర స్థాయిలో దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ నిబంధనలను పట్టించుకోకుండా ప్రకాశం జిల్లా హోల్సేల్ మార్కెట్లో ప్రతిరోజు 500 కిలోల వరకు పాలిథిన్ కవర్లు అమ్మకాలు జరుగుతున్నాయంటే వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలిథిన్ సంచులు వినియోగించి వాటిని ఆరు బయట చెత్తతో పాటు పడేస్తున్నారు. కొందరు డ్రైనేజీలో వేస్తున్నారు. దీనివల్ల అశుభ్రమైన వాతావరణాన్ని కలగచేసి దుర్వాసన వెదజల్లడం, నీటి ద్వారా ప్రబలే వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త కుప్పలపై పేరుకుపోయి పర్యావరణానికి పెను ముప్పు కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ప్లాస్టిక్ సంచుల వినియోగంపై నిషేధం అమలు చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహించి కొన్ని కేసులు నమోదు చేసి మమా అనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్లాస్టిక్ పై నిషేధం ఉన్నా అమలు మాత్రం అంతంతగానే ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చాక తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కూరగాయలు, ఆహార పదార్థాలు, పండ్లు, వస్త్రాలు వంటి అన్ని రకాల వస్తువులను ప్లాస్టిక్ సంచుల్లోనే తీసుకువెళ్తున్నారు. నెలవారీ లెక్కల కోసం హడావిడిగా కొన్ని దుకాణాలపై దాడులు చేయడం, కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో అధికారులు సరిపుచ్చుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్ల షాపులు అనేకంగా పుట్టుకొచ్చాయి. మున్సిపల్ అధికారులు నాసిరకం కవర్లపై నిషేధం విధించినప్పటికీ వ్యాపారులు తమ లాభాల కోసం తక్కువ మందం ఉన్న కవర్లు, నలుపు, ఇతర రంగులతో ఉన్న కవర్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. వీరితో కొనుగోలు చేసిన కిరాణా షాపుల యజమానులు సైతం వాటిని చిరు వ్యాపారులకు విక్రయిస్తూ ఉండడంతో కూరగాయలు, నిత్యావసరాల సరుకులను వాటిలోనే ప్యాక్ చేస్తున్నారు. చివరికి పాలు, పెరుగు సైతం పాలిథిన్ కవర్లోనే సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కూడా వాటి నుంచి వచ్చే ముప్పును గ్రహించక అలాగే వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల, స్థానిక ప్రభుత్వాల అలసత్వం వల్ల అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోతూ ఉన్నారు. ఈ యొక్క పర్యావరణ కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ప్లాస్టిక్ వల్ల
భూమి కాలుష్యం పెరిగిపోయి తద్వారా ఆటోమేటిక్గా మనకి పర్యావరణ కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతిని ఈ యొక్క ఎండలు అధికంగా రావడం జరుగుతుంది. ఏళ్లు గడిచినా ప్లాస్టిక్ భూమిలో కరగకపోవడంతో పర్యావరణ సమతుల్యంతో పాటు భూమి పొరలు కూడా దెబ్బతింటున్నాయి. దీనికి తోడు వాతావరణం కలుషితమై మెదడు వాపు, క్షయ, బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించకపోతే జిల్లా ప్రజలంతా రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వాలు ప్లాస్టిక్ పునర్వినియోగంపై దృష్టి సారిస్తున్నా అది ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ప్లాస్టిక్ వినియోగం ద్వారా వచ్చే సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.